హాయ్ గాయ్స్, దిస్ ఈస్ మీ జయంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ కిన్నెర్. సో ఏంటంటే లాస్ట్ టైం నేను ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు దాంట్లో రబ్బర్ బ్యాండ్ మేకింగ్ కోసం అడిగారనమాట చాలామంది. అందుకని ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీకు చూపించే బోర్డ్ ఏంటంటే ఎండిఎఫ్ బేస్ అంటారనమాట. సో వీటిని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 6 వచ్చినాయి అనమాట, రూ. 140. సో ఒకవేళ ఈ ఎండిఎఫ్ బేస్ లేకపోతే ఎలాగా బేస్ క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. సో దాన్ని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసుకొని, దానికి ఒక బ్లాక్ పెయింట్ లాంటిది ఏసేసుకోండి. సో బ్రష్‌తో ఏసుకోవచ్చు కదా అంటే, మా దగ్గర బ్రష్ లేదనమాట. సో ప్రస్తుతానికి కొంచెం పేదరికంలో ఉన్నాం. అందుకనే చేతిని వాడామనమాట. సో అలా అయిన తర్వాత ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న దాంతో నేనక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో 2 హోల్స్ పెట్టుకోవాలనమాట ఆ బేస్‌కి. అండ్ మీరలా తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలది. లేదంటే మళ్ళీ బాబోయ్! రబ్బర్ బ్యాండ్ మేకింగ్ అని చెప్పింది. అమ్మోయ్! ట్రై చేసాం బాబోయ్! చేతిలో గుచ్చుకుపోయిందనుకోని మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో నన్ను తిట్టుకోకండి. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. చేసుకునిన తర్వాత అలా 2 హోల్స్ పెట్టుకోవాలనమాట. పెట్టుకునిన తర్వాత ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ తీసుకొని నేనక్కడ వీడియోలో ఎలాగైతే చూపిస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగా ఒక సూది దారం తీసుకొని ఒక 3, 4 సార్లు దాన్నలా కుట్టేసుకోండి కొంచెం గట్టిగా. అలా కుట్టేసుకున్నాక వెనకాల మళ్ళీ నాట్స్ ఏసుకోండి. నాట్స్ ఏసుకునిన తర్వాత B7000 గ్లూ ఉంటది కదా! సో మీరు దాన్ని ఒక దాన్ని పెట్టుకుంటే మనం బోలెడు చేసుకోవచ్చనమాట. బోలెడు ఐటెమ్స్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా నేను మనకి చూపిస్తాను వీడియోస్‌లో. అండ్ నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అండ్ ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఎవరన్నా చూడకపోతే ఒకసారి ఛానల్‌ని చెక్ చేయండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత B7000 గ్లూ తీసుకొని, ఆ గ్లూని చుట్టూరు మీకు ఎలాగైతే చూపించానో అలా అతికించుకొని, ఇప్పుడు నేనిక్కడ 2 కలర్స్ వాడతాననమాట. సో మీ ఇష్టం. మీకు నచ్చినట్టు మీరు వాడుకోండి. మీ దగ్గర ఏమన్నా ఉంటే వాడుకోండి. లేదంటే అన్నీ కలిపి కొన్ని కొన్ని ఉంటే మొత్తం అన్నిటిలిని వాడేయండి. ఒక మంచి రబ్బర్ బ్యాండ్ తయారవుతదనమాట. అలాగా యెల్లో కలర్‌లో నేనక్కడ చూపించినట్టు అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఇప్పుడు యెల్లో కలర్ పైనుంచి అండ్ అలాగే కొంచెం కింద కూడా గ్లూ అప్లై చేసుకొని, ఇప్పుడు నేను పింక్ కలర్ తీసుకుంటున్నాననమాట. సో పింక్ కలర్‌వి అతికించుకోండి. నేనిక్కడ ర్యాండమ్‌గా అతికించుకున్నాను. అంటే యెల్లో కలర్ అతికిచ్చిన తర్వాత పింక్ అతికిచ్చిన తర్వాత మళ్ళీ యెల్లో కలర్, మళ్ళీ యెల్లో అతికిచ్చిన తర్వాత మళ్ళీ పింక్. సో అలాగా అతికించుకున్న తర్వాత మీ ఇష్టం అనమాట. ఇక్కడ మీ దగ్గర 3 రంగులున్నాయనుకో, 3 వాడాలి అనుకుంటే 3 వాడుకోవచ్చు. లేదు అన్నీ చాలా చిన్న చిన్నగా కొన్ని కొన్ని ఉన్నాయనుకుంటే మొత్తం అన్నిటిని కలిపి ఒక మల్టీ కలర్ రబ్బర్ బ్యాండ్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. సో ఏ డ్రెస్ మీదకన్నా సరే మనం పెట్టేసుకోవచ్చనమాట చాలా ఈజీగా. నాకిలా ఫ్యాన్సీగా ఉండే రబ్బర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టమనమాట. సో, ఒక్క రబ్బర్ బ్యాండ్‌తో ఆగదనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇలాగ ఎన్నున్నా సరే అన్నీ నా దగ్గర ఉండాలని కోరుకుంటాను. అండ్ ఒకప్పుడేంటంటే నేను ఇంటర్ చదివేటప్పుడు విజయవాడలో నా హాస్టల్ అనమాట. సో, అక్కడ ఔటింగ్ ఇచ్చినప్పుడు బీసెంట్ రోడ్‌కెళ్ళినప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ బోలెడు కొనుక్కునేదాన్ని. ఇలాంటివి కాదనుకోండి. సో, అవి కొంచెం మోడల్‌గా ఉండేయనమాట. రబ్బర్ బ్యాండ్ వచ్చేసి రూ. 20. ఇకపోతే ఈ రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో సేమ్ ఈ టైప్‌లో రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో రూ. 60 అని చెప్తున్నారు. ఒక బ్యాండ్ వచ్చేసి రూ. 60 అనమాట. అండ్ నాకు పడింది ఎంతో తెలుసా? ఒక కార్డ్‌కొచ్చి 7 రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. 7 రబ్బర్ బ్యాండ్స్ ఉండి ఆ కార్డ్ ఎంత అంటే రూ. 10 అట కార్డొచ్చి. సో, కార్డ్‌కి 7 రబ్బర్ బ్యాండ్‌లున్నాయి. సో, చాలా చీప్‌గా వచ్చినట్టే నాకైతే. అండ్ అంటే రబ్బర్ బ్యాండ్స్ కోసం మాత్రమే షాప్ చేయలేదనుకోండి అది వేరే విషయం. కుందన్స్ తర్వాత ఇవి ఇంకా కొన్ని కొన్ని ఐటెమ్స్ అన్నీ కలిపి మొత్తం అన్నీ ఆర్డర్ ఇచ్చాననమాట. సో, షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి నాకు రూ. 40, రూ. 60 పడింది. అండ్ మెటీరియల్ కూడా చాలా రీజనబుల్‌గా వచ్చిందనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి.